హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే అసలు నైట్ అంతా నిద్రే లేదండి. కళ్ళంతా బాగా మండిపోతూ ఉన్నాయి. చెప్పాను కదా, ఏసీ తిరగట్లేదండి, అంటే ఇట్లా ఆ సాకెట్స్ పోయాయండి అని చెప్పాను కదా. సో అసలు నైట్ అంతా అసలు గాలి లేదు, ఏడుపు వచ్చేసింది, నిద్ర లేదు, కళ్ళంతా మంటలు అనమాట. ఇంకా ఎర్లీగా లేగలేకపోయాను. సరే అని చెప్పి ఇంకా లేట్ అయిపోవడం ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట వంట. సరే అని చెప్పి పిల్లలకి పులిహోర పెరుగన్నం కడతానంటే మా వారు నాకు కూడా అదే పెట్టేసేలే, నేను కూడా అదే తినేస్తాను అన్నారు. సరే అని చెప్పి ఇంకా అందరికీ కలిపి పులిహోర కూడా కాదు, జస్ట్ లెమన్ రైస్ అనమాట. అంటే చింతపండుతో చేస్తే పులిహోర, నిమ్మకాయతో చేస్తే జస్ట్ నిమ్మకాయ అన్నం అంటాం కదా. సో అట్లా పులిహోర అయితే చేస్తున్నాను. కొంచెం పల్లీలు ఫ్రై చేసేసి, పల్లీలు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తాను. ఇదంతా వేగిన తర్వాత కొంచెం పోపు అయితే తీసుకొని పెరుగన్నంలోకి కూడా కొంచెం పోపు అయితే తీసుకుంటున్నాను. తర్వాత అందులో కొంచెం పసుపు కలిపేసి ఇంకా రైస్ అయితే కలిపేస్తాను అనమాట. నా దగ్గర నిమ్మకాయలని నిమ్మకాయ రసము, ఇది మీకు బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనకి నిమ్మకాయలు కొంచెం చవకగా దొరికితే మాత్రం, సో నిమ్మకాయ జ్యూస్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసి మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా సరే మనకి చాలా రోజులు, దాదాపు 6 months 1 year అయినా పాడవకుండా ఉంటాయి. సో అలా చేసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే నేను లెమన్ రైస్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నా దగ్గర ఎలాగో ఆ నిమ్మకాయ పులుసు ఉంది కాబట్టి దాంతో లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. అలాగే కొంచెం పెరుగన్నం అయితే పెట్టేస్తున్నా. పిల్లలు ఏంటి అంటే దద్దోజనంలాగా చేస్తే తినరు, అందుకే జస్ట్ మా వారి వరకు కొంచెం పోపు అయితే తీసి పెట్టాను. పిల్లలకి మాత్రం మామూలుగా పెరుగన్నమే అనమాట. అయితే ఇంకా అలా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇవాళ వ్లాగ్ నేను చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నానండి. ఒక మంచి రెసిపీ షేర్ చేశాను మీతోటి, ఆలూ కచోడీ చేశాను. సో అది కూడా గోధుమ పిండితోటి ఆలూ కచోడీ చాలా బాగుంటుంది. సో ఆ మంచి రెసిపీ షేర్ చేశాను. అలాగే ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అట్లా కొన్ని టిప్స్ చెప్తూ మంచిగా వ్లాగ్ అయితే మంచిగా చేసుకున్నాను. అంటే నాకు ఒక వ్లాగ్ బాగా వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో నైట్ వీడియో అంతా ఎడిట్ చేసేసి ఇంకా వాయిస్ ఓవర్ మార్నింగ్ ఇస్తాను, నాకు నైట్ ఇవ్వడానికి కుదరదు. సో వీడియో అంతా ఎడిట్ చేసేసి ఇంకా కామెంట్స్ చూద్దాం అని చెప్పి నైట్ 10 ఆ టైంకి కామెంట్స్ ఓపెన్ చేశాను అనమాట. కామెంట్స్ ఓపెన్ చేస్తే కొన్ని కామెంట్స్, యాక్చువల్గా నేనేం దానికి సీరియస్ అవ్వలేదు. ఆ కామెంట్ ఏంటి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చేసాను. కానీ ఏంటంటే ఇప్పుడు నేను ప్రీవియస్ కామెంట్స్ ఉంటాయి కదా, వాటికి నేను కనుక రిప్లై ఇచ్చేస్తే నాకు అవి కనపడవు. ఒకవేళ రిప్లై ఇవ్వలేదు అనుకోండి, అంటే నేను చూడలేదు అనుకోండి ఆ కామెంట్లు, నాకు అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఇవాళ కామెంట్ పెట్టారు, రేపు పెట్టారు, ఎల్లుండి పెట్టారు, నేను ఈ 3 daysలో 2 days కామెంట్స్ నేను చూడలేదనుకోండి, థర్డ్ డే ఒకవేళ నేను ఆ కామెంట్ చూశాను అనుకోండి, చూసినప్పుడు నేను మీకు రిప్లై ఇచ్చాను అనుకోండి, అంటే మీరు పెట్టిన కామెంట్ని నేను క్లిక్ చేస్తే మీరు ముందు ప్రీవియస్గా పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా నాకు కనిపిస్తాయి అన్నమాట, ఒకవేళ నేను వాటికి రిప్లై ఇవ్వకపోతే. అలాగా నిన్న ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే, అంటే చూడండి, నిన్న నేను జస్ట్ నార్మల్గా చెప్పాను కదా, ఇట్లాగా వాటర్ ప్యూరిఫైయర్ పాడైందండి, అంటే అది పాడైందా బ్యాటరీ అయిందో కూడా మాకు తెలీదు, ఇట్లా కొంచెం సాకెట్స్ అవి పోయాయి, వైరింగ్ అంతా కాలిపోయిందండి అని కూడా చెప్పాను కదా. అయితే ఎవరో ఒకళ్ళు అన్నారు, మీరు కూడా ఓనర్సే కదా, సో ఇప్పుడు అక్కడ ఏదైనా అదేదైనా రిపేర్లు వస్తే టెరెంట్సే రిపేర్ చేయించుకోవాలి తప్ప ఓనర్స్ ఎందుకు చేయించాలి, మీరు కూడా ఓనర్సే కదా, మీకు తెలీదా అని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అయితే నేను దానికి చాలా నార్మల్గానే రిప్లై ఇచ్చాను, ఎందుకంటే తెలియాలి కదా. ఇప్పుడు అది పాడైందండి, మేము పాడు చేయలేదు. వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఈ ఇల్లు కట్టి 5 years అవుతుంది, మేము ఇంట్లోకి వచ్చి 1 year అవుతుంది. 4 years ఆల్రెడీ వేరే వాళ్ళు వాటర్ వాడేశారు. వాళ్ళు వాడేసిన వాటర్ ప్యూరిఫైయర్లో బ్యాటరీని మేమెందుకు ఇప్పుడు రీఫిల్ చేయించాలి, నాకు అర్థం కావట్లేదు. అది లాజిక్కే కదా. సో మేము ప్రతీ నెల వాటర్కి కూడా మెయింటెనెన్స్ కడుతున్నామండి. అది డ్రింకింగ్ వాటర్కైనా సరే, బాత్రూమ్స్లో వాటర్కి అయినా సరే, మేము మెయింటెనెన్స్ వాటర్కి, లిఫ్ట్కి, కింద వాచ్మ్యాన్కి, ఈ మూడింటికి కలిపే 1000 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తున్నాము. సో ఆల్రెడీ 4 ఏళ్ళు వాడేసిన వాటర్ ప్యూరిఫైయర్కి ఇప్పుడు బ్యాటరీ ఒకవేళ మార్చాలి అంటే అది మా రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా అది మా వల్ల పాడయ్యి, లేకపోతే మా వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓనర్స్ రిపేర్ చేయిస్తామని ఎందుకంటారు? వాళ్ళంత పిచ్చోళ్ళ?
మీరు ఓనర్సే కదా, వైజాగ్లో మీరు ఇల్లు రెంట్కి ఇచ్చి వచ్చారు కదా, మీరు పాడు చేసిన వాటికి ఓనర్స్ని రిపేర్ చేయించమంటారు ఏంటి, అది ఎంతవరకు కరెక్టు అని కామెంట్ పెట్టారు. నాకు అర్థం కావట్లేదండి. ఇంటికి వైరింగ్ చేయించింది ఓనర్స్. సో దానివల్ల వైరింగ్ ఇంకెందుకులేండి, నాకు కోపం వచ్చేస్తుంది. ఆ పిచ్చి అతను మేము ఇంట్లో చేరిన తర్వాత ఎలా పడితే అలా వైరింగ్ ఆ రోజే ఇలా స్పార్క్ వచ్చిందనమాట, మంటలు వచ్చి స్టార్టింగ్ 2 days మేము ఆన్ చేస్తున్నప్పుడు ఆ సాకెట్లో నుంచి ఇట్లా మంటలు వచ్చాయి. అప్పుడు చెప్తే మళ్ళీ వచ్చి ఏదో అలా గెలికేసి వెళ్ళాడు. సో ఇప్పుడు ఒక 1 year నుంచి సరేలే అని చెప్పేసి ఏదో అలా వాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఏంటి అంటే ఆ సాకెట్ అంతా పోయింది, దానివల్ల వైరింగ్ కూడా పోయింది. ఇంకా నయం ఎంతో ఏదో చెప్తారు కదా, మా అదృష్టం బాగుండి ఏసీ పాడవలేదు. దానివల్ల ఏసీ పాడైనా లేకపోతే ఆ వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్ కూడా ఎప్పుడు ఆ సాకెట్కి ఇలా పెట్టే ఉంటుంది. సో ఆ మంటలు అనేవి అక్కడి నుంచి వాషింగ్ మిషన్ పాడైనా కానీ ఇప్పుడు మాకు 70-80 వేలు లాస్ అయ్యేది మేము. ఇప్పుడు వైరింగ్ అనేది అది మా చేతుల్లో లేదు. నేనేం దాన్ని తీసుకెళ్ళి మంట అంటించలేదు, అలాగే మా పిల్లలు వెళ్ళి దానికి ఏమీ అగ్గిపెట్టి అంటించలేదు. ఆ సాకెట్ పోవడానికి రీజన్ మేము కాదు. సో అదంతటా అది పోయింది కాబట్టి ఖచ్చితంగా వైరింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఓనర్స్కే చెప్పాలి. వైజాగ్లో మీ ఇంటికి ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళు చేయిస్తారా మీరు చేయిస్తారా అంటే మేమే చేయించామండి. మేము కొత్త మోటరు, అప్పుడే మోటార్ వేయించి 6 months కూడా అవ్వలేదు. మేము రాజమండ్రిలో ఉన్నాము. 3 tenants ఉంటారండి వైజాగ్లో. వాళ్ళు ఎలా పడితే అలా వాడేసి అది వాటర్ అంతా చాలా వేస్ట్ చేశారని మాకు చాలా వాళ్ళు కాల్ కూడా చేసి చెప్తున్నారు, నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు పోయాయి అని చెప్పేవాళ్ళు ఆ టైంలో. అయినా సరే ఇంక ఏమంటాము, సరేలే అక్కడ మేము లేం కదా అని చెప్పేసి మేము కామ్గానే అయిపోయే వాళ్ళమి. అంటే వాళ్ళ వల్ల అది పాడైందా అనేది పక్కన పెడితే కొత్త మోటార్గా 6 monthsకే రిపేర్ వచ్చింది. వాటర్ మెయింటెనెన్స్లో భాగం కాబట్టి మోటార్ రిపేర్ అయితే మేమే కరోనా టైంలో చాలా రిస్క్ తీసుకొని మరీ మనిషిని పంపించి మరీ మా చేతి డబ్బులు పెట్టుకొని మేము రిపేర్ చేయించాం. అదే కాదు, ఫ్యూజులు పోయినా, కరెంటు ఇంటికి షాక్ కొడుతుందని చెప్పినా, లేకపోతే ఇట్లా ఏదైనా కరెంటుకి సంబంధించింది ఏ ప్రాబ్లం అయినా సరే మేము అక్కడ ఉంటే మేము చేయిస్తాము. ఒకవేళ అక్కడ మేము లేకపోయినా సరే మనిషిని పంపించి మరీ చేయిస్తాం. డ్రైనేజ్ ఒకటి, కరెంట్ ఒకటి, వాటర్ ఒకటి, ఇవన్నీ మెయింటెనెన్స్లో భాగం అండి. ఖచ్చితంగా ఓనర్సే చేయించాలి. అలా కాకుండా ఇల్లు పాడు చేసి వెళ్తారు కదా, అంటే చూడండి కబోర్డ్స్ ఇరగొట్టడం, లేకపోతే గోడలు పాడు చేయడం, ఫ్లోర్ పాడు చేయడం, బాత్రూంలో టైల్స్ ఇరగొట్టడం, లేకపోతే బాత్రూమ్ పాడు చేయడం, అంటే ఇట్లా ఏదైనా ఇరగొట్టడం, ఇలాంటివి అద్దాలు ఇరగొట్టడం, కిటికీలకున్న అద్దాలు లేకపోతే కిటికీలు ఇరగొట్టడం, ఇలాంటివి ఏదైనా చేస్తే అప్పుడు ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళ అడ్వాన్స్లో కట్ చేసుకొని ఇస్తారు. అంటే ఇది ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంటే ఆవిడెవరో చాలా తెలివైనది అనుకుంటా. సో ఏది మెయింటెనెన్స్ చేయించాలి, లేకపోతే ఏది మనం పాడు చేసింది, ఏది అదంతటా అది రిపేర్ వచ్చింది అనే దానికి కూడా తేడా తెలియకుండా నాకు కామెంట్ పెట్టింది. సరే, ఆవిడ పెట్టిన కామెంట్కి నేను కూడా ఆవిడ ఎలా అయితే పెట్టిందో నేను కూడా అలాగే చాలా నార్మల్గానే పెట్టాను. అసలు నేను సీరియస్గా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. అలా కాదండి ఇలాగా అని చెప్పి చాలా నార్మల్గా ఆవిడ పెట్టిన కామెంట్కి రిప్లై ఇచ్చేసాను. అక్కడితో అయిపోయింది. సో రిప్లై ఇచ్చినప్పుడు ఒకసారి ఆవిడ ఐడి మీద ఒకసారి క్లిక్ చేస్తే ఆవిడ ప్రీవియస్గా నాకు పెట్టిన కామెంట్లు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే అంటే జనరల్గా చూస్తాను, ఎవరైనా కొంచెం తేడాగా కామెంట్ పెడితే ఫస్ట్ నుంచి వీళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా లేకపోతే కొత్తగా వచ్చారా అని చెప్పేసి జస్ట్ అలా చూస్తానన్నమాట. సో ఆవిడ ఐడి మీద అలా క్లిక్ చేస్తే ఏంటి అంటే లోపలికి వెళ్ళి చూస్తే ఆ దేవత ఇదివరకు పెట్టిన కామెంట్లు కూడా కనిపించినాయి అనమాట. ఏంటి అంటే 2 months బ్యాక్, అంటే మేలో హాలిడేస్ వచ్చినప్పుడు నేనేం ప్లాన్ చేసుకున్నాను, ఒక 2-3 days మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉండి, ఆ తర్వాత అమ్మల ఇంట్లో ఒక 2 days ఉండి, అక్కడి నుంచి పిల్లల్ని నెల్లూరులో వదిలేసి తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా అదృష్టం ఎలా ఉంటుందంటే వెళ్ళిన 2వ రోజే తన కాలికి దెబ్బ తగిలింది. బాగా వినండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి కాలికి దెబ్బ తగిలింది. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు హెల్ప్ చేస్తాను. అలా అని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా నేనే చేయలేను కదా, ఎవరింట్లో వాళ్ళకి అలవాటు ఉంటుంది. సరేలే అక్కడే ఉండి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేను పక్క రోజే నెల్లూరు బయలుదేరిపోయాను. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ నేను పని చేసిన, అరే రాక వదిన వచ్చింది తన దగ్గర పని చేయిస్తున్నాను అన్న ఫీలింగ్ తనకైనా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను సరే ఎందుకులే తనని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఎలాగో నెల్లూరు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఒకరోజు ముందుగానే వెళ్ళిపోయాను. 3 days ఉందాం అనుకున్న నేను ముందుగానే ఒక రోజు ముందుగానే వెళ్ళిపోయాను. అయితే ఇంకా ఇప్పుడు ఆవిడ కామెంట్ ఏం పెడుతుందంటే, నువ్వు శ్రావణికి అలా కాలు దెబ్బ తగిలింది కదా, అలా ఎలా వెళ్ళిపోతావు, అంటే తీసుకొని వచ్చి నువ్వు చూసుకోవాలి కదా, తనకి మదర్ లేదు కదా, చూసుకోవాల్సింది నువ్వే కదా, మీ ఆయన కూడా సరిపోతాడు,
అంటే ఇంగ్లీష్‌లో పెట్టింది. మీ హస్బెండ్ కూడా ఎప్పుడు చూసినా ఫ్యామిలీ, ఫ్యామిలీ అని చెప్పేసి మిమ్మల్ని చూసుకోవడం తప్ప ఎప్పుడు చెల్లెల గురించి పట్టించుకోడు అంటే, అసలు ఆ కామెంట్ పెట్టడానికి అసలు నీకేం రైట్ ఉందమ్మా? అసలు నీకేం తెలుసని చెప్పి నువ్వు అలా కామెంట్ పెట్టావు? నాకు అర్థం కావట్లేదు. మేము చూసుకుంటున్నామా లేదా అనేది మా మనస్సాక్షికి తెలుసు. పైనుంచి చూస్తున్న వాళ్ళ అమ్మకు తెలుసు. పక్కనే ఉండి చూస్తున్న వాళ్ళ నాన్నకి తెలుసు. అసలు మా ఆయన గురించి ఏం తెలుసమ్మా నీకు? ఏం తెలుసని చెప్పి అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసావు. ఫ్యామిలీనే చూసుకుంటాడు, చెల్లిని పట్టించుకోడు. అసలు ఏం తెలుసని నీకు? నువ్వు పక్కనే మా ఇంటి పక్కనే ఏమైనా ఉన్నావా? లేదా నీకేమైనా శ్రావణి ఫోన్ చేసి నీకేమైనా చెప్పిందా? మా అన్నయ్య నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నీకు వచ్చి పర్సనల్గా ఫోన్ చేసి ఏమైనా చెప్పిందా? ఇప్పుడు ఆవిడ ఉద్దేశం ఏంటంటే, శ్రావణి కాలికి దెబ్బ తగిలింది కాబట్టి నేను మా అమ్మల ఇంటికి వెళ్ళకుండా వెనక్కి వచ్చేసి శ్రావణిని ఏలూరు తీసుకొని వచ్చి శ్రావణికి నేను ఏమంటారు రెస్ట్ ఇవ్వాలి. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు శ్రావణి పక్కిల్లో ఎదురిల్లో అయితే నేను అలాగే చేస్తానండి. అంటే ఎప్పుడైనా హెల్ప్ అనేది చేయగలిగి చేయకపోతే తప్పండి. ఇప్పుడు మీరు అంటారు నువ్వు అక్కడే ఉండిపోయి చేసుకోవచ్చు కదా అంటే, నేను అది అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను పిల్లలు అక్కడ ఉండడం వల్ల శ్రావణి లేసి చేయలేకపోతుంది. సో దానివల్ల తను ఇబ్బంది పడుతుందని ఆలోచించి ఒకరోజు ముందుగా వెళ్ళిపోయాను నేను మా అమ్మల ఇంటికి, తనని బాధ పెట్టకూడదు అని. ఇప్పుడు నేను శ్రావణి నేను మా అమ్మల ఇంటికి వెళ్ళను, నేను నా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటాను, పద ఏలూరు వెళ్తామంటే తను వస్తుందా? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని పద శ్రావణి ఏలూరు వెళ్దాము అంటే తను వస్తుందా? అలా అని చెప్పి వాళ్ళ ఇంట్లో నేనుండి ఎన్ని రోజులు చేయగలను? అది అవుతుందా? అది ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. సో నాకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళని ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా నేనేం నెలల తరబడి ఏం లేను, కరెక్ట్గా 1.5 డే ఉన్నాను. సెకండ్ డే ఈవినింగ్ మా ఆయన వస్తే అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోయాం. పిల్లల్ని అక్కడ వదిలేసి రిటర్న్లో పిల్లల్ని పిక్ చేసుకొని ఏలూరు వచ్చేసాం. మహా అయితే ఈ టోటల్ జర్నీలో నేను ఉన్నది మహా అయితే 4 రోజులే. 2 రోజులు శ్రావణి వాళ్ళ ఇంట్లో, 1.5 డే 2 డేస్ మా అమ్మాళ్ళ ఇంట్లో. నేను ఆడపిల్లనే కదా, నాకు రెస్ట్ కావాలి కదా, మరి నేనెవరికి చెప్పుకోవాలి నా బాధ? అంటే ఇప్పుడు తనకి మదర్ లేదు కాబట్టి తన మీద ఎక్కడ లేని సింపతి, సానుభూతి మీరు చూపిస్తారు. మరి ఇప్పుడు అలా అయితే నాకు మదర్ ఉంది, అయినా సరే మా అమ్మ ఎక్కువ నా దగ్గరికి రాదు, నేను మా అమ్మాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళను అంటే ఇది కంప్లైంట్లా చెప్పట్లేదండి. కుదరదు. ఆవిడ రావడానికి ఆవిడకి కుదరదు, నేను వెళ్ళడానికి నాకు కుదరదు. ఎందుకంటే ఆవిడ కమిట్మెంట్స్ ఆవిడకుంటాయి, నాకున్న కమిట్మెంట్స్ నాకుంటాయి. సో అప్పుడైతే అలా జడ్జ్ చేసేస్తారా మీరు? ఇప్పుడు నన్నన్నా కూడా నేనేం పెద్ద బాధపడినండి. అదేదో అంటారు కదా, నరం లేని నాలుక అలాగే ఏదో ఒకటి వాగుతూ ఉంటుందిలే అని. ఆవిడ ఎవరైతే ఆ కామెంట్ పెట్టినా ఆవిడ మా హస్బెండ్ అనిందో అది తీసుకోలేకపోతున్నాను నేను. అసలు ఏం తెలుసండి మీకు మా హస్బెండ్ గురించి? తను అసలు అంటే నేను ఏదైనా చెప్తే ఎలా ఉంటుందంటే ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను మా ఆయన గురించి కానీ లేదా నా గురించి కానీ ఎప్పుడు కూడా నేను ఏది చెప్పను వీడియోస్లో. జస్ట్ చెప్పాను కదండి, అలా ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా నా ఆనందం కోసం నేను వీడియో తీసుకుని యాడ్ చేసుకుంటాను. తప్పటి నుంచి అసలు మా ఆయనకి వీడియోస్లో తను అంత ఎక్స్ప్రెసివ్ కాదు, కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు, ఇంట్రోవర్ట్ లాగే ఉంటాడు. తను ఎక్కువగా కలిసేది అంటే ఎక్కువగా మాట్లాడేది, జోవియల్గా ఉండేది ఎవరైనా ఉంది అంటే అది కేవలం వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళకు పుట్టిన వాళ్ళ పిల్లలు. వీళ్ళతో మాత్రమే తను జోవియల్గా, ఫ్రీగా, సరదాగా మాట్లాడతాడు. ఇంకెవరితో మాట్లాడినా సరే తను కొంచెం రిజర్వ్డ్గానే ఉంటారు. అంత ఎక్కువగా దాన్ని ఏమంటారు, వీడియోస్ కోసం అని చెప్పేసి ఎక్కడ లేని ప్రేమలు చూపించడం మాకు రాదు. ఇప్పుడు నీకే చెప్తున్నానమ్మా, ఎవరైతే కామెంట్ పెట్టారో నీకే చెప్తున్నానమ్మా తల్లి. ఒక చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ అన్నయ్యలు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటారు అనేది ఒకటి చిన్న ఎగ్జాంపుల్. ఎలా చెప్పాలంటే ఇప్పుడు తన హస్బెండ్తో తన పిల్లలతో ఒక ఊరు వెళ్తుంది అనుకోండి, ఒక ఊరో లేదా ఎక్కడికో బయటకు వెళ్తుందంటే ట్రైన్ ఎక్కే ముందు కాల్ చేస్తారు. ట్రైన్ ఎక్కారా, సేఫ్గా కూర్చున్నారా, రిజర్వేషన్స్ అయినాయా, సేఫ్గా వెళ్తున్నారా, కాల్ చేసి అడుగుతారు. దిగిన తర్వాత మెసేజ్ పెట్టండి, లేకపోతే దిగిన తర్వాత కాల్ చేయండి అని చెప్పి మరి అంత బాధ్యతగా ఉంటారు. తన భర్తతో వెళ్తున్నా సరే కాల్ చేసి మరీ జాగ్రత్తగా వెళ్ళారా, దిగారా, సేఫ్గా ఉన్నారా అని అడిగే అన్నయ్యలు వాళ్ళు. ఉన్న 2 అన్నయ్యలు కూడా. మీరు అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి, ఫ్యామిలీని చూసుకుంటారు అంటే తప్పదండి. మరి పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళాం బిడ్డలను కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈవిడ ఎలా అయితే ఆలోచిస్తుందో మరి అప్పుడైతే ఇంక మీ ఆయనకు కూడా ఎవరైనా అక్కలు, చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే మరి మీరు వదిలేయండి.
మీ హస్బెండ్ హ్యాండిల్ చేయలేరు కదా, సో మీ ఆయనకి మీరు విడాకులు ఇచ్చేసేయండి. అప్పుడు మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటారు. ఇంకా మీరు మీ పిల్లలు వేరు కాపురం ఉండండి విడాకులు తీసుకొని. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు చెప్పింది అలాగే ఉంది. మీ ఆయన మిమ్మల్నే చూసుకుంటాడు, ఎప్పుడు చూసినా మీ ఫ్యామిలీ సిస్టర్ని పట్టించుకోవడం అంటే పట్టించుకోవడం అంటే ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. తను పెళ్ళయ్యే వరకు, ఏ ఆడపిల్లనైనా సరే పెళ్ళయ్యే వరకు పట్టించుకుంటారండి. వన్స్ పెళ్ళయ్యి ఒకళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ప్రతి విషయంలో ఏలెట్టేయకూడదు. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ బాధ్యతగా ఉండాలో అక్కడ అంత బాధ్యతగా, అంతకంటే ఎక్కువ బాధ్యతగానే ఉంటారు వాళ్ళు. సో మీరు చెప్తే నేర్చుకోవాల్సిన ఇదిలో అయితే ఎవరూ లేరు. నేను చెప్తున్నాను కదా, చూసుకుంటున్నామా లేదా అని చచ్చిపోయిన మా అత్తయ్యకి తెలుసు, బతుకున్న మా మామయ్యకి తెలుసు. ఇంకెవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాదు, కూడదు, లేదు, మీరు పట్టించుకోరు, మీరు చూడరు అంటారా? అవును, మేము పట్టించుకోము, మేము చూడము, తన కోసం ఏది మేము ఆలోచించము. ఇప్పుడు ఏంటండి, మీకు వచ్చిన నష్టం ఏదైనా ఉందా? ఇప్పుడు అవును, వాళ్ళ అన్నయ్య అస్సలు తన గురించి 0.1% కూడా ఆలోచించరు. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏదైనా ఉందా? ఒప్పుకుంటున్నాను కదా. ఇప్పుడైతే ఏంటి ఇప్పుడు అసలు చెప్తున్నానండి, ఇలాంటి వాళ్ళ వల్ల అసలు కాపురాలు పోతున్నాయండి నిజంగా. ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండడం వల్ల కాపురాలన్నీ పోతున్నాయి. ఏంటంటే మనకి ఒక దాని గురించి కరెక్ట్గా తెలియకుండానే స్టేట్మెంట్లు పాస్ చేసేయడం. అడగడంలో తప్పులేదు. భారతి ఇప్పుడు తన కాళ్ళకి దెబ్బ తగిలింది కదా, ఎలా ఉంది, తగ్గిందా, మరి ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కదా, తను ఎవరు చూసుకుంటారు, అడగడంలో తప్పు లేదు. కానీ స్టేట్మెంట్లు పాస్ చేయడంలో చాలా తప్పు ఉంది. అసలు మీకు ఏం రైట్ ఉందని, మీకు ఏం తెలుసు అని అసలు మా ఆయన గురించి మాట్లాడతారు. నిజంగా అండి చెప్తున్నాను కదా, అసలు ఇవాళ వ్లాగ్ నేను అసలు మీరు చూస్తున్నారు కదా, ఎంత నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా క్లీన్ చేశాను ఏంటి అని చెప్పి. అసలు నేను చాలా టాపిక్స్ అనుకున్నాను, ఇవాళ మీతో మాట్లాడాలనుకున్న టాపిక్స్ కూడా నేను చాలా అనుకున్నాను. అలాంటిది ఇవాళ మొత్తం అంతా కూడా అసలు నా వ్లాగ్ అంతా పాడు చేసేసిందండి. ఇప్పుడు మీరు అనుకుంటారు, నీకు ఒకవేళ ఇలా నెగిటివ్ కామెంట్స్ మాట్లాడితే నీకు డబ్బులు వచ్చేస్తాయేమో. నిజం చెప్తున్నానండి, నాకు మంచిగా వీడియోని షూట్ చేసి ఆ టాపిక్ గురించి ఏదైనా మంచి టాపిక్ లేకపోతే యూస్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడితే యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది తప్ప నాకు ఇలాంటి చెత్త మాట్లాడితే నాకు డబ్బులు కూడా రావు. చెప్తున్నాను కదా, నిజంగా ఇప్పుడు నాకు ఈ వ్లాగ్కి డబ్బులు కూడా రావు. అయినా సరే ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత కోపం వచ్చింది. ఆవిడకి కూడా పెట్టాను, దవడ పగిలిపోద్ది, పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే అని చెప్పి మరీ పెట్టాను నేను ఆవిడకి రిప్లై. ఎందుకంటే నాకు అంత కాలింది. ఇంకా అసలు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఇది ఎక్కడి బాధరా బాబు, ఎవరి లైఫ్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారండి. ఈరోజు ఒక్కొక్క నెల గడుస్తుంటే ఇవాళ ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి అసలు ఎలా అంటే అలా కష్టపడకపోతే ₹1 రాదు. మీకు ఇలా ఖాళీగా కూర్చుంటే ఏం రాదండి. ఇలాగా ఏమంటారు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటానా? ఫ్యామిలీ అంటే భార్యని పిల్లల్ని చూసుకోవడం కూడా తప్పు అంటే ఇంకెలా అండి, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు తనకి ఎప్పుడు చూసినా తన ఫ్యామిలీ చెల్లెల్ని పట్టించుకోడు అంటే అసలు నాకు అర్థం కాలేదు అసలు. మరి ఇప్పుడు ఒక చిన్న సజెషన్ మీకు ఇస్తానండి. ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఏంటంటే మీరు మీ హస్బెండ్ని వదిలేయండి. ఎందుకంటే ఒకవేళ తనకు కనుక అక్కో చెల్లో ఎవరైనా ఫ్యామిలీ, అమ్మ ఎవరైనా ఫ్యామిలీ ఉంటే వాళ్ళని చూసుకోవాలి కదా. కాబట్టి మీరు మీ పిల్లలు ఒకవేళ ఉంటే మీరు మీ ఆయనతో విడిపోయి మీరు సపరేట్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అక్కని, లేకపోతే వాళ్ళ అమ్మగారిని ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకోవడం ఇబ్బంది అయిపోద్ది మీ ఆయనకి. కాబట్టి మీరు వదిలేస్తే అప్పుడు ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా హ్యాపీగా వాళ్ళ అమ్మనో లేకపోతే వాళ్ళ చెల్లినో వాళ్ళ అక్కనో చూసుకుంటారు. ఓకేనా అమ్మ? ఇంకెందుకు మరి మీ హస్బెండ్ ఏమంటారు, మిమ్మల్ని చూసుకోలేరు కదా, ఇద్దరిని ఒకటేసారి చూసుకోలేరు కదా పాపం. అందుకని మీరు మీ హస్బెండ్ని వదిలేయండి. అప్పుడు తను కొంచెం ఫ్రీ అయిపోయి కంప్లీట్గా వాళ్ళ అమ్మగారిని కానీ లేదా వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లెల్ని చూసుకుంటారు. ఇది నా తరపు నుంచి మీకు ఇస్తున్న సజెషన్. అంటే తమరు పెట్టిన కామెంట్లో ఉద్దేశం అదే కదా, ఎప్పుడు చూసిన ఫ్యామిలీనే చూసుకుంటారు అంటే దానికి అర్థం అదే కదా. ఇంకా మీరు కూడా వదిలేసేయండి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? చెత్త. అయితే ఇంకా అలా అండి, చూసారు కదా, ఇంకా అలా ఫ్రిడ్జ్ అంతా అలా క్లీన్ చేసుకున్నాను ఇవాళంతా. చాలా అంటే నాకు ఏదైనా ఒక మంచి
ఒక మంచి టిప్ కానీ, ఒక మంచి రెసిపీ కానీ, ఒక మంచి టాపిక్ కానీ మీతో డిస్కస్ చేస్తే నాకు ఆ ఆనందమే వేరు. ఇలాంటి చెత్త టాపిక్‌లు మాట్లాడితే నాకు డే అంతా డిస్టర్బ్డ్‌గానే ఉంటది. చెప్తున్నాను గదా! నాకు ఆ యూట్యూబ్ డబ్బులు గూడా ఇవ్వదు. చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది నాకు ఇవాళైతే మాత్రం. ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం ఒక ఎత్తయితే, దాన్ని 30 యాంగిల్స్‌లో కెమెరాని పెట్టి వీడియో తీయడం ఇంకొక ఎత్తు. అది చేసే వాళ్ళకే తెలుస్తది ఆ కష్టం. సో, ఇవాళ రెసిపీలోకెళ్ళిపోతే ఇంకా నేనైతే కచోడీ చేస్తున్నానండి. బంగాళదుంప కచోడీ అయితే చేస్తా ఉన్నాను. సో, అయితే మామూలుగా మనం మైదాతో చేస్తాం కదా కచోడీలు, సమోసాలు. ఇక్కడేమో నేను గోధుమ పిండితో చేస్తున్నాను. కాకపోతే గోధుమ పిండిలో కొంచెం వాము గూడా ఏస్తే బావుంటది. కొంచెం పిండిని గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా పలచగా కలుపుకూడదు. అంటే సాఫ్ట్‌గా ఉండకూడదు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది. అంటే మామూలుగా చపాతీ పిండిలో మనం ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సమోసాకి కానీ కచోడీకి కానీ 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి పిండిని గట్టిగా కలపాలి. అప్పుడే మనకి కచోడీలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. కాకపోతే అందులో వామ్ లేదు. యాక్చువల్గా వాము పొడి ఉంది, వామ్ లేదు, అందుకే వేయలేదు. మీరు ఎవరైనా చేసేలా ఉంటే కొంచెం వాము కూడా వేయండి, బాగుంటుంది. సో అదైతే గట్టిగా పిండి కలిపి పక్కన పెట్టేశాను. ముందుగానే బంగాళదుంపల్ని ఉడికించి పెట్టేసుకున్నాను కుక్కర్లో. ఇవి కేజీ బంగాళదుంపలు అనమాట. సో ఈ కర్రీ కనుక చేసి పెట్టుకుంటే నైట్ డిన్నర్లోకి మేము దోశలు అనుకున్నాం. సో దోశల్లో ఆలు కుర్మా దోశ అంటాం కదా, సో ఆలు దోశ అలా కూడా ఉంటుంది. దీంతో మోమోస్ కూడా చేసుకోవచ్చు కదా, అందుకనే నేను కొంచెం స్టఫింగ్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాను. ఒక కేజీ బంగాళదుంపలకి ఒక 2-3 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మీరు కావాలి అనుకుంటే బంగాళదుంపతో పాటు వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, గ్రీన్ పీసు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బంగాళదుంపలు లేవు అనుకుంటే ఓన్లీ ఆనియన్ కచోడీ కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ కనుక ఎక్కువ ఉంటే ఆనియన్ కచోడీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదిగోండి, ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కదా. ఉల్లిపాయల క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ పెంచండి. అంటే ఇప్పుడు ఒక 5-6 ఉల్లిపాయలు తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. అందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అంతే. ఇంక వాటర్ ఏం వేయొద్దు. దీన్ని మంచిగా ఇలా ఫ్రై చేసేసి దీన్ని కూడా మీరు స్టఫింగ్ పెట్టుకోవచ్చు అనమాట కచోడీస్లో. ఆనియన్ కచోడీ కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ నేను ఆలు కచోడీ చేస్తున్నాను, అందుకని ఉల్లిపాయలు కొన్ని వేసుకొని బంగాళదుంపలు ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో మీరు ఒకవేళ బంగాళదుంప మేము తినము అనుకుంటే ఉల్లిపాయ కచోడీ చేయొచ్చు. ఒకవేళ లేదు అందులో ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటే కొంచెం హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, సో పెసరపప్పును కూడా అందులో వేసి స్టఫింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇంకా గ్రీన్ పీస్ ఉంటుంది కదా, సో గ్రీన్ పీస్ని కూడా, అంటే బంగాళదుంపకి బదులుగా ఉల్లిపాయలు బాగా వేగినప్పుడు మీరు ఓన్లీ ఆనియన్ కచోడీ చేయొచ్చు. లేదు ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటే గ్రీన్ పీస్ యాడ్ చేయొచ్చు. బాయిల్ చేసిన గ్రీన్ పీస్ని కొంచెం స్మాష్ చేసి అదైనా వేయచ్చు. లేదు అనుకుంటే మీరు పెసరపప్పు వేయచ్చు, పెసర్లు వేయచ్చు, బొబ్బర్లు ఉంటాయి కదా, సో బొబ్బర్లు వేయచ్చు. దేంతో చేసుకున్న కచోడీ చాలా బాగుంటుంది. కాకపోతే ఆలూతో ఎందుకు చేస్తున్నాను అంటే చెప్పాను కదా, సో దీంతో మోమోస్ ప్లాన్ చేశాను. అలాగే నైట్ డిన్నర్లో కూడా దోశల్లోకి ఆలు పెట్టేస్తే కొంచెం ఒక్క దోశ తిన్నా కొంచెం పొట్ట ఫుల్గా ఉంటుంది కదా, సో అందుకని ఆలు కచోడీ చేస్తున్నాను. ఈవినింగ్ కచోడీ చేసి ఇంకా నైట్కి లైట్గా ఇంకా టిఫిన్ తినేస్తాం అనమాట. సో ఇదిగోండి, పిండి ఇలా గట్టి కలుపుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలాగా చేసుకొని, తెలుసు కదా ఇంకా కచోడీ ఎలా చేస్తామో. ఇంకోటి ఏంటంటేనండి, అందులో కొంచెం సోంపు అయితే వెయ్యాలి. సోప్ అంటాం కదా, సో సోంపు కొంచెం కనుక వేస్తే బాగుంటుంది. కాకపోతే సోంపు వేస్తుంటే అవి తగులుతుంటే పిల్లలు నచ్చట్లేదు అన్నారు, సో అందుకే సోంపు అయితే నేను వేయలేదు. కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి, నాకు ఇష్టము. మా పిల్లలు తినట్లేదని వేయలేదు, కానీ మీరైతే వేయండి ఒకవేళ తినేలా మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే మాత్రం. వేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఈజీగా ఇంక ఇలా ప్రెస్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట. సమోసా కంటే కూడా ఇదే ఈజీ. సమోసా అయితే ఇంకా చపాతీలాగా చేసి కట్ చేసి చేయాలి. కచోడీ ఏంటి అంటే జస్ట్ ఇట్లా మనం చేత్తోనే చేసేయచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా నూనె ఇంత వేడిగా ఉండకూడదు. సో మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి, ప్లస్ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి
ఫ్రై అవ్వడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఇదిగోండి చూసారు కదా, ఇది కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి మంచిగా క్రిస్పీగా బాగా వేగుతాయి. ఇప్పుడు ఇదైతే ఇట్లాగా ఇంకా అన్నిటినీ కూడా ఇట్లా స్ట్రెయిన్ చేసి తీసేసుకోవాలి. మరీ నల్లగా అయ్యే వరకు ఉంచకండి, మనం బయటికి తీసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఈ కలర్లో ఉన్నప్పుడైతే తీసేసుకోండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం అంటే ఇంక ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడైనా స్నాక్స్ చేసుకోవాలి అంటే ఇది ఈజీ మెథడ్ అనమాట. ఆలూ కర్రీ కాబట్టి మనకి 2 days ఫ్రిడ్జ్లో ఉన్న ఏం పాడవదు. కాబట్టి నేను ఒకరోజు మోమోస్ అయితే చేసుకుందాము అనుకుంటున్నాను. సో మోమోస్ రెసిపీ మీకు రేపు షేర్ చేస్తానులేండి. సో ఇదిగోండి ఇంకా కచోడీలు అయితే ఇలా వచ్చాయి. సారీ ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. ఇంక మిమ్మల్ని కూడా నేను ఇలా నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడి మిమ్మల్ని కూడా నేను బాధ పెడుతున్నాను. కాకపోతే నా ఎమోషన్ తీరాలి అంటే మాట్లాడకపోతే అవ్వట్లేదు. సో అందుకే నేను మాట్లాడాను అనమాట. సో అది ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.